మా బాబు చికాగోలో ఉంటాడు. చికాగోలో మంచి గోల్ఫ్ సెంటర్ ఉంది. అక్కడ 2 times వెళ్ళాను. మా బాబు ఇంటికి కూడా అది 1 kilometer. బాగా నచ్చింది నాకు అప్పుడు. అయితే ఇక్కడ కూడా వికారాబాద్లో కూడా అవుతుందా ఇది అని ఫస్ట్ టైం 1.5 year నాడు వచ్చింటిమి ఇక్కడికి. ఊటీలో ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడ ఉండాలని నిర్ణయం చేసుకున్నాం. గోల్ఫ్ నేర్చుకున్నాలని ఉంది. వస్తున్నాం, వీక్లీ 3 days వస్తున్నాము. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అన్నట్టు కాకుండా కూడా మేము ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ ఉండడానికి రిటైర్మెంట్ ఏజ్ లో చాలా బాగుంటది వాతావరణం అనే ఉద్దేశంలో వచ్చినాము. ఇన్వెస్ట్మెంట్ కూడా నో లాస్. అసలు ఫ్యూచర్ లో 2-3 years తర్వాత ఊటీ గోల్ఫ్ వికారాబాద్ లో ఇల్లుంది అమరావతి నర్సింహులకు అంటే క్వాలిఫైడ్ డిఫరెన్స్ ఉంటుంది. మీకు డ్రైనేజ్ గానీ పవర్ గానీ అండర్ గ్రౌండ్ నుంచి చేస్తున్నారు. ఇక్కడ ఉండమే అదృష్టం అనుకోవాలి. అట్లా బాగా చేస్తుంటారు. ఒక 15-20 members ఒకసారి వచ్చాం. ఫస్ట్ టైం వచ్చి చూసినాక నేను ఫస్ట్ డిసైడ్ అయ్యి గేట్ బయట పోకముందే ఒక ప్లాట్ తీసుకోవాలనే అభిప్రాయంతో మాట్లాడితే నా వెనకొచ్చిన వాళ్ళు మొత్తం 20 members బుక్ చేసినాం ఒకే రోజు. అందరు కూడా సాటిస్ఫైడ్. ఇక్కడ వర్క్ చూస్తే సీసీ రోడ్లు గానీ గ్రీనరీ గానీ చెట్లు గానీ టాప్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. సంతోష్ రెడ్డి గారు నాకు డ్రీమ్ వాల్యూలో వెళ్ళినప్పుడు పరిచయం. అక్కడ కూడా చాలా బాగా మెయింటెనెన్స్ ఉంది వాళ్ళది. ఈ గోల్ఫ్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఇప్పుడు 100% సక్సెస్ అవుతున్నాడు ఆయన. వర్క్ మెన్షిప్ పట్టుదల ఉన్న మనిషి ఆయన. వాళ్ళ బాబు కూడా ఫుల్ టైం ఇస్తారు. డైలీ ఆ ఏజ్ లో 8 o'clock మార్నింగ్ రావడం ఊటీకి గేమ్ నేర్చుకోవడము చాలా బాగా అనిపిస్తుంది. మాకింత 10 minutes వే లోకల్ ఉన్నట్టే ఉంది. మాకు ఈ 10 minutes వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పోవడానికి ఇష్టం అనిపించదు. అంత గ్రీనరీకి దానికి చూసిపోవడం ఇష్టం అనిపించదు. ఎప్పుడు ఇల్లు కడదాము ఎప్పుడు ఉందాము వచ్చి అనే ఉద్దేశం ఉంది. ఇంకా 1 year లో ఇల్లు కట్టేసుకోవాలనే ఉద్దేశం ఉంది మాకు. ఇంకా ఫ్యూచర్ లో ఇటువంటి ప్లాన్స్ ఇంకా ఉన్నాయి వాళ్ళకు. అటువంటి ప్లాన్స్ ఏది చేసినా మా సపోర్ట్ మా వికారాబాద్ నుంచి కంపల్సరీ ఉంటుంది. ఫ్యూచర్ లో ఇంకా బాగా చేస్తానని కోరుకుంటున్నాను.